కృపను బట్టి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి 5 మాసములు కాసి కాపాడి 6వ మాసంలోనికి తీసుకుని వచ్చి ఇప్పటి వరకు మనల్ని ఆయన కృపలో భద్రపరిచి నడిపించిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినమందు ఆయన పాదాల చెంత చేరి ఆయన్ని ప్రార్థించుటకు, ఆయన్ను ఆరాధించుటకు వచ్చిన మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు మరి 5 మాసములు దేవుడు క్షేమంగా కాసి కాపాడాడు. 6వ మాసంలో మన అందరికీ తీసుకుని వచ్చాడు. 5 మాసములు అంటే దగ్గరగా ఒక 45% వరకు నూతన సంవత్సరం 2026 అనుకుని సంతోషించే దాంట్లో కంప్లీట్ అయిపోయింది. మరి ఈ నూతన సంవత్సరంలో అనుకుంటూ ఉండగానే ఈ నెల అయిపోతే ఇంకా సగం సంవత్సరం కంప్లీట్ అయిపోయినట్టు. మరి మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భూమి మీద 2026 సంవత్సరంలో మన ఆయుష్ కాలము 5 మాసముల 6 దినములకు సంపూర్తి అయిపోయి 7వ దినం సగంలోనికి ఏం చేస్తున్నాం? రన్నింగ్ అవుతూ ఉన్నాం. దేనికి? ఈ భూమిని వదిలిపెట్టడానికి. మనము ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఒకసాటికి దగ్గర అవుతున్నాం, ఒకసాటికి దూరం అవుతూ ఉన్నాం. ఎక్కడికి దగ్గర అవుతున్నాం, ఎక్కడికి దూరం అవుతున్నాం? ఈ లోకాన్ని కాలిగిడానికి దగ్గర అవుతూ ఉన్నాం, దూరం అవుతూ ఉన్నాం. దేవునికి సన్నిధికి వెళ్ళటానికి ధైర్యంగా చెప్పగలరా? దేవుని సన్నిధిని ఎంత దగ్గరగా ఉన్నాను అని. అది మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకని అంటే, లోకంలో తనకు సాగు ఉంది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పిచ్చోడు. మనమైతే పిచ్చోళ్ళం కాదు, తెలివి కలిగినటువంటి వారు. పిచ్చోళ్ళం అయితే మనం కాదు, తెలివి కలిగినటువంటి వారు. తెలివి కలిగినటువంటి మన జీవితంలో మనం ఒక్కసారి మనం ఆలోచన చేసి, ఈరోజు మనం దేని విషయంలో అయితే మనేదులు పాలవుతూ ఉన్నామో, దేని విషయమైతే మనము భక్తిని మనం వెనక్కి లాగుతూ ఉందో, దేని విషయమైతే దేవుని సన్నిధికి దూరం చేస్తూ ఉందో, అది శాశ్వతంగా నీ దగ్గర ఉండేది కాదు. శాశ్వతంగా దాన్ని నీ దగ్గర నువ్వు అంటిపెట్టుకునేది కదా. ధనమైనా, రోగమైనా, బిడ్డలైనా, కుటుంబమైనా, ఆస్తులైనా ఏవి కూడా నీ దగ్గర ఉండవు. ఒక రోజుకి నువ్వు ఏం చేయాలి? ఇటు మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసుకోవాల్సిందే. కానీ ఖాళీ చేయనిది, వదిలిపెట్టనిది ఒకటి ఉంది. ఏంటది? నిత్య జీవము. ఆ నిత్య జీవానికి దగ్గర అవుతున్నటువంటి మనము దగ్గరయ్యేవారిలా ఉండాలి. దగ్గర అవుతున్నటువంటి మనం దగ్గరయ్యేవారిలా ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఏ మనిషికి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక రోజున ఇంటి దగ్గర చూస్తూ ఉంటే చిన్న చిన్న మొక్కలు వేస్తూ ఉంటే తీగలు ఉంటాయి. తీగలు, ఆనప చెట్టు తీగ ఎంత ఉంటుంది? ఆకులు పెద్దగా ఉంటాయి. కానీ ఆ తీగ పాకేటప్పుడు తను అల్లుకుని దానికి చివరి కొనలు మీసాలు ఎంతలా ఉంటాయి? తెంపితే ఏమైపోతాయి? కానీ అది ఎంత బలంగా పొట్టేసుకుంటుంది దాన్ని. గమనించారా? ఎంత బలంగా పొట్టున్నది. ఎంత లావు కాయనైనా ఏం చేస్తా? తీగ ఏమవుతుంది? ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరు దగ్గరికి పరిశీలన చేసి చూడండి. ఏం ఆపగలుగుతుంది? మనం చేత్తో తెంపితే తెగిపోయేటువంటి ఆ యొక్క తీగ ఎంత బలమైన కాయ దానికి కాసిన ఆ కాయని ఏం చేస్తుంది? ఆ తీగ మీద ఆపుతుంది. ఎలా జరుగుతుందంటారు అది? రోమిలికి రాసిన పత్రికలో దేవుడు ఏమంటాడంటే, సృష్టిలో ఉన్నటువంటి సంగతులను పరిశీలించి చూడగా దేవుడు నీకు స్పష్టంగా ఏమవుతాడంట? అర్థమవుతాడు. ఎందుకు ఈ మాటలు మీతో చెప్పాల్సి వస్తుందంటే, దేవుడు వాటికి పెట్టింది చాలా బలహీనమైనటువంటి ఈనలు లేక కొనలు. ఆ బలహీనమైనటువంటి కొనలు కూడా ఎంతో బలాన్ని ఏం చేస్తున్నాయి? ఆపగలుగుతున్నాయి. నేను నన్ను కూడా దేవుడు, నీకు నాకు కూడా మన దగ్గర ఉన్నది, మనం శక్తి లేని వారము, తెలివి లేని వారము, చదువు రాని వారము, బలము లేని వారము, ఆస్తిపాస్తులు లేని వారము. మరి ఎట్లా పిల్లల్ని పోషించుకోవాలి? ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? రోగంలో ఉన్నటువంటి వ్యక్తిని, డబ్బులు లేనటువంటి వ్యక్తిని మనం పరిశీలన చేసుకుంటే, మనం వైపు చూసుకుంటే మనకేమొస్తుంది చెప్పండి? ఈ లోకంలో ఏ కాయ తినలేము, మనం ఏ కూరగాయ పోదు కూడా తినలేము. ఎందుకని? ఈ తీగలు ఎంత, ఇటు బతుకు ఎంత, దేవుడు నాకు ఇటు పెట్టినాడు, భూమి బతకమని ఇచ్చాడు.
నేను ఏం బతకగలను అని ఆ తీగలు అనుకుంటే పొట్లకాయ తినలేము, ఏకాయ తినలేము, ఆనపకాయ తినలేము, దోసకాయ తినలేము. ఎందుకని? వాటికి ఉండే కొనలు ఎంత సన్నగా ఉంటాయి, ఎంత సన్నగా ఉంటాయి. ఆలోచన, ఎంత సన్నగా ఉంటాయి, ఎంత బలహీనంగా ఉంటాయి. అంత బలహీనమైన వాటిని కూడా దేవుడు వాటిలో ఏం పెట్టాడు? బలం పెట్టాడు. ప్రియ దేవుని పిల్లారా, నీవు నేను ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అందుకే దేవుడు చెప్పాడు, కాకుల సంగతి చూడాడు, విత్తవు కోయువు కొట్లలో వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుచున్న ఎడలా ఓ అల్ప విశ్వాసులారా, ఓ అవిశ్వాసులారా, ఇంకా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఎంతో ఎట్లా పోషిస్తాడంట? నిశ్చయంగా పోషిస్తాడు, నిశ్చయంగా పోషిస్తాడు. అవి భూమి మీదకి వచ్చి మనం చెబుతున్నటువంటి ఏవైతే చేస్తున్నామో ఆ గింజలు భూమి మీద పడి మొలిసి, అవి మొలిసి సంతానోత్పత్తి చేసి మనుషులకు ఉపయోగకరంగా జీవింపచేసి మనుషులకు ఉపయోగకరంగా ఉపయోగపడి తన యొక్క పరిస్థితిని ఏం చేస్తానే ముగుస్తుంది తప్ప, చెట్టు నేను కాయను నన్ను కాసినానికి బదలని అని చెప్పి చెట్టున కాయటం మానుతుందా? ఏ పోదైనా ఫలించకుండా మానుతుందా? కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? ఫలించలేకపోతున్నాం. ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నాం. నాకు పాటలు రావు, నాకు వాక్యం రాదు, నాకు చదువు రాదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు అని చెప్పి మనం ఏం చేయలేకపోతున్నాం? ఫలించలేనటువంటి వ్యక్తులు. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువునైనా, నేను చెప్పే మాట కాదు, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 24 వచనాల వరకు చదువుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. మాట మీకు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, దగ్గర పెట్టుకోండి. సృష్టిలో ఉన్నటువంటి విషయములను పరిశీలన చేస్తే దేవుడు ప్రతి చాట నేర్పుతాడు. నా దగ్గర ఉద్యోగం లేదు, నాకు చూస్తే సరైన వ్యవసాయం లేదు, సరైన వ్యాపారం లేదు, సరైన జ్ఞానం లేదు, నా పరిస్థితి ఏంటి, ఎట్లా బ్రతకాలి అని అంటే ఆ జీవులు ఏం చేస్తాయంట? నీకు దేవుడు చేసే అద్భుతాన్ని గురించి సృష్టిస్తాయి. ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగే దాని గురించి ఈరోజు నువ్వు ఆలోచించవద్దు. ఈరోజు దేవుడిని ఎలా బ్రతికిస్తున్నాడో దాన్ని బట్టి దేవదేవుడి నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకని అంటే ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి మీ జీవితంలో జ్ఞాపకం ఉన్నంతసేపు మీరు ఎప్పుడు దేనికి భయపడరు. ఆ వ్యక్తి మీ జీవితంలో గుర్తున్నంతసేపు ఎప్పుడు దేనికి భయపడరు. చాలా మార్లు ఆ వ్యక్తి గురించి నేను మీకు చెప్పాను, చాలా మార్లు చెప్పాను. ఆ వ్యక్తి జీవితాన్ని పరిస్థితి అనేక యుద్ధాలు, కానీ ఏ యుద్ధానికి ఎప్పుడు కూడా ఆ చెట్టులాగా పాదులాగా కృంగిపోలా. ఏం చేశాడు? తాను బ్రతికి అనేకులను బ్రతికించాలనుకున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆ వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడినటువంటి మాటను కొద్ది నిమిషంలో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. త్వరగా 1 గంట లోపే నా ప్రసంగాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చదవండమ్మా. అతని మనోభిష్టమును సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానకయు అంగీకరించున్నావు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే దావీదు గారు నోటి నుంచి వచ్చే ప్రార్థన మనోభిష్టి అంటే అర్థం ఏంటమ్మా? హృదయములో ఉన్నది. దాని పర్యాయ పదం ఏంటి అంటే తన హృదయములో ఉన్నది, తన పెదవులతో మాట్లాడింది. తన పెదవులతో చేసిన ప్రార్థన, తన హృదయములో ఉన్నటువంటి ఆలోచన దేవుడు ఏం చేశాడంట? కానీ మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంటే, హృదయంలో ఒకటి నిండి ఉంటుంది, నోరు ఒకటి కాదా చెప్పండి? మాట్లాడదామా? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడాలని దేవుని వాక్యం చెబుతుంది. కానీ హృదయంలో ఒకటి నిండి ఉంటుంది, నోరు ఒకటి. కొంతమంది మాట్లాడతారు ముప్పావలని, పావలని, 3 పావలా చేస్తారు. లేని వాటిని కొత్తగా దేవుని వాక్యం, అది కూడా తప్పు అంటుంది తెలుసా? లేని వాటిని నువ్వు ఏం చేయకూడదు? కల్పించకూడదు. ఒకళ్ళు రాస్తే జీవగ్రంథంలో నీ పేరు ఏమైపోద్ది? తుడిచివేయబడుతుంది. మన ప్రార్థన నెరవేరపోవడానికి కూడా కారణం ఏది తెలుసా? లేని వాటిని కల్పించకూడదు. ఉంటే ఉన్నట్టుండి బతకడం కష్టం అండి, తప్పు. దేవుని వాక్యం చెబుతుంది, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు. లేని వాటిని కల్పించకూడదు. లేని వాటిని కల్పించిన ఎడలా జీవ గ్రంథంలో వానికి ఏమి లేకుండా పోతుందని దేవుని వాక్యం చెబుతుంది. పాలు లేకుండా పోతుంది. పేరు సంగతి, పేరు ఉండదు, పాలు ఉండదు. ఎంత జరిగితే అంతే చెప్పాలి, ఏది జరిగితే అదే చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మన దేవుడు శక్తి లేని దేవుడు. దాని గురించి కల్పించి చెప్పడానికి
మన దేవుడు జ్ఞానం లేనటువంటి వాడో, శక్తి సామర్థ్యం లేనటువంటి వాడో కాదు, శక్తి సామర్థ్యం లేనటువంటి వాడు మనకున్నటువంటి దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు అంటే, మోషేను పిలిచి, మోషే నేను సర్వశక్తిమంతుణ్ణి, నీ చేతిలో ఏముంది? కర్ర, దాన్ని పడి పాము పట్టుకో, కర్ర అవుద్ది. పడైతే నీకొచ్చిన సమస్య నువ్వు కింద పడేసావు కదా, నిన్ను పాములాగా వెంటాడద్దే. నీ చేతిలో ఉంది, నీ దగ్గర ఉంది, నీ కుటుంబంలో ఉంది, నీ బిడ్డల మధ్య ఉంది. నువ్వు దాన్ని పడవేసి పారిపోతే అది నేను పాములాగా వెంటాడద్దే. కానీ ధైర్యంగా దాన్ని పట్టుకుంటే ఏమైందా కర్ర? ఈ కర్ర ఏం చేసింది చెప్పండి? బండను చీల్చింది, అద్భుతాలను చేసింది, సముద్రాన్ని చీల్చింది. ఈ కర్ర ఏం చేసింది? 40 సంవత్సరాల పాటు నడిపించి అనేక అద్భుతాలను చేసుకుని వచ్చింది. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ జీవితంలో పరీక్ష అనేది నీకు లేకపోతే, ఎగ్జామ్ అనేది రాయకపోతే నీ జీవితంలో నీకు ప్రమోషన్ ఉండదు. ప్రమోషన్ అంటే ఏంటి? 10వ తరగతి పాస్ అవుతేనే కదా 11వ తరగతిలో నిన్ను తీసుకెళ్ళేది. 10, 12 పాస్ అవుతేనే కదా నువ్వు ఇంజనీరింగ్కో డిగ్రీకో వెళ్ళగలిగేది. నాకు ఎగ్జామే లేనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అంటే నువ్వు ప్రమోషన్ ఉండదు. దావీదు జీవితంలో గొల్యాతు లేకపోతే దావీదు లేడు. దావీదు జీవితంలో గొల్యాతు లేకపోతే దావీదు లేడు. నా జీవితంలో శ్రమలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధ, కుటుంబ సమస్యలు లేకపోతే మనము భక్తులము. కానీ ఒకవేళ అనారోగ్యం వచ్చింది, ఎందుకు ప్రభువా నాకేలాగొస్తుంది? రావాలి. నీకు స్థాయి పెరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ రాయకుండా నేను డైరెక్ట్గా ప్రమోట్ చేసే స్థితి ఉందా? ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎగ్జామ్ లేదండి. నీకు తెలియని విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏం పెడతారు అక్కడ? ప్రతి సంవత్సరం ఎగ్జామ్ పెడతారు. ప్రతి సంవత్సరమే కాదు, ప్రతి క్వార్టర్కి ఎగ్జామ్ ఉంటుంది. క్వార్టర్లీ అంటారు. ప్రతి క్వార్టర్లీకి మధ్యలో 45 రోజులకు ఒక ఎగ్జామ్ జరిగింది. దాన్ని యూనిట్ అంటారు. మొదటి యూనిట్ క్వార్టర్లీ, రెండో యూనిట్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, తర్వాత 3వ యూనిట్, తర్వాత ఏం జరిగింది? ప్రీ పబ్లిక్, తర్వాత పబ్లిక్ ఎగ్జామ్. దేవుడి పిల్లరా, ప్రతి దానిలో మనం ఏం చేసుకోవాలి? దేవుడు చూపించి ఎట్లా రాపిచ్చేస్తున్నాడు. ప్రతిసారి చూపించి రాపిచ్చేస్తున్నాడు. చూపించి రాపిచ్చేస్తే అలవాటు అయిపోయి మనం కూడా ఏం చేస్తున్నాము? చూసేదో రాసేస్తాములే అనుకుంటున్నాం. చూసి రాసేస్తాను అనుకుంటున్నాం. చూసి రాసేవాడు బెంచ్ ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఎక్కడ ఉంటాడు? బెంచి మొత్తం ఉంటే బ్యాక్ బెంచీలో ఉంటాడు, వెనక సీట్లో కూర్చుంటాడు. మనం కూడా ఏమంటాం? ప్రభా, నిత్య జీవంలో మా పాస్టర్ గారు మీ పక్కన కూర్చుంటే మేము వెనకాలన్నా మా సీటీ ప్రభా అంటున్నారా? నిత్య జీవంలో మా పాస్టర్ గారు పక్కన కూర్చోబెట్టాలే ప్రభా, మాకు వెనకాలైనా సూట్ ఇవ్వరా? వెనకాలైనా చూడు. దేవుడు చెప్పింది ఏం చెప్పారు అంటే, యేసు ప్రభు వారి ఉపమానంలో, ఇత్తనాలు ఇత్తుతూ ఉంటే ఒకటి 30 దొంతులు, ఒకటి 60 దొంతులు, ఒకటి 100 దొంతులు. భూమి ఒక్కటే, ఇత్తనం ఒకటే, వేసిన రైతు ఒక్కడే, కానీ ఫలింపులో తేడా. 30 తర్వాత 60 తర్వాత ఎంత రావాలి? 30, 60 తర్వాత ఎంత రావాలి? ఎందుకన్నాడు దేవుడు? ఈ ప్రతి పరీక్షను తాను నెట్టుకోగలిగాడు. సరే, దేవుడి వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు మనోభిష్ట అంటే హృదయంలో ఏదైతే ఉందో అది దేవుడు నెరవేర్చాడంట. తన పెదవుల నుండి వచ్చింది కూడా నెరవేర్చాడు. అదే తన హృదయంలో ఏముందో పెదవుల మీద కూడా అదే వస్తుంది అంటాడు. సౌలుతో ఏమని అంటాడు అంటే, ఆయన నాకు లెక్కలేదయ్యా, నేను వెళ్ళి తీసుకుని వచ్చేస్తానయ్యా. కొంతమంది ఏమన్నారు? ప్రభా, ఆయన గెలుద్దాం రాజా, గెలుద్దాం. కానీ గుండె ఏం చేస్తుంది? ఇక్కడ వెనక్కి లాగి పడుతూ ఉంది. విజయం సాధించేద్దామంటారు, కానీ హృదయం ఏం చేస్తుంది? వెనక్కి వస్తుంది. అందుకనే 40 రోజుల పాటు ఏ వ్యక్తి కూడా అంతగా గొల్యాతు ద్వేషిస్తూ ఉన్నా ధైర్యం చేసి ఒకరు కూడా నిలబడలేకపోయాడు. ఎందుకని? హృదయం ఏం చేస్తుంది? వెనక్కి లాగేస్తూ ఉంది. హృదయం వెనక్కి లాగేస్తుంది. ఈ మాట్లాడుతున్నటువంటి మీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, హృదయం ఒకటి చెప్తా ఉంది, పెదవులు ఒకటి చెప్తా ఉన్నాయి. కానీ దావీదు జీవితంలో ఏం జరిగిందంటండి? హృదయం ఏం చెప్పిందో పెదవులు కూడా చెప్పాయి. గొల్యాతురా, భయం లేదు, హృదయం చెప్తా ఉంది. మనకెందుకు భయం? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వాడు దేశం వెనక్కబడిపోతుందిరా, భయం లేదు. ప్రియ దేవుని పిల్లరా, నన్ను వెనక్కలాగేవాడు కుటుంబంలోనూ,
సంఘంలోనో క్రైస్తవ సమాజంలోనో ఒక్కడుంటాడు, వాడిని బట్టి వెనక్కలాగుతావు. కానీ దావీదు ఎంతమంది వెనక్కలాగారు తెలుసా? దేశమే వెనక్కలాగేస్తుంది తెలుసా? దేశమే ఏం చేస్తుంది? దావీదుని వెనక్కలాగేస్తుంది. నువ్వు యుద్ధం చేయలేవు, వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. నువ్వు అంత పొడింగివా, అంత వీరువా, అంత గనుడువా, అంత గొప్పవాడువా? మనల్ని వెనక ఏం లాగుతున్నాయి? యూట్యూబ్లో అవుతున్నాయి. యూట్యూబ్లో ఉన్నటువంటి ఏ పాస్టర్ గురించో వెనక్కి లాగుతున్నావు, వాక్యాలు వెనక్కి లాగుతున్నాయి, సంఘం విశ్వాసులు వెనక్కి లాగుతున్నారు. నిన్ను నన్ను లేదు, ఒకళ్ళో ఇద్దరు అయితే దావీదుని ఒక దేశం మొత్తం వెనక్కి లాగేస్తుంది. దేశంతో పాటు తన అన్న వెనక్కి లాగేశారు. నీ వల్ల కాదురా, రాజు చెబుతున్నాడు నీ వల్ల కాదు. కానీ తన హృదయం ఏం చెప్తుంది? మీ హృదయం ఏం చెప్తుంది? తొందరగా ముగిస్తే బాగుంది, ఇంటికాడ సీరియల్ చూడొచ్చని చెబుతుందా? ఏం చెబుతుంది? అబ్బా ఈ చెమట్లో చచ్చిపోతున్నాం, తొందరగా ముగితే బాగుంది హృదయం చెప్తా ఉందా? ఏం చెప్తుంది హృదయం? దేవుని వాక్యమే దావీదు గారు అంటాడు తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ప్రియ దేవుని పిల్లలు, దేవుడు ఒక విందుని ఏర్పాటు చేస్తాడు ఈ రోజున మనకి. ఒక విందు. నీ బిడ్డలు ఉన్నారనుకోండి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రయాసపడి ఉదయమే లేచి, వారు లేవగానే కాలేజీ నుండో స్కూల్ నుండో వచ్చి అలసిపోయి పడుకుంటే, వారు లేచి లేకపోతే మంచి భోజనం పెట్టాలని నువ్వు సమకూర్చి, ఉదయమే లేచి వాడు లెగైనప్పుడు లేచి దోమల్లో ప్రయాసపడి పొయ్యి దగ్గర సెగలో ఉండి అనేక రీతులుగా వాళ్ళకి ఇష్టమైన వంట మొత్తం వాడు సామాగ్రి సమకూరిస్తే, నీవు లేచి లేవగానే నీ పిల్లల మొహం కడుక్కొని తినమంటే వాళ్ళు మాకొద్దులే, మేము ఇప్పుడు టిఫిన్ చేయలే అని అంటే, నీ హృదయం చేసిన దానికి ఎక్కువ తలడిల్లిపోతాడు, తెల్లని ఎక్కువ బాధపడతా? చెప్పండి. చేసింది కష్టం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవు, నువ్వు తిన్న దానికి బాధపడతాడు. ప్రభురాత్రి భోజన విషయంలోనైనా అంతే. పాస్టర్ గారి కంటి బాగోలేదు, మాకు ఎన్నోసార్లు బాధ అనిపించేది. మందిరంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వచ్చి మధ్యలో వెళ్ళిపోతూ ఉండి భోజనం చేయకుండా ఉంటే, ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ఇది చేస్తూ ఉంటే, ప్రభా ఏంటి ప్రభు ఇది? నా దేవుడు ఏం చెప్పాడంటే, నేను వండించిన వంటకి వాళ్ళు సిద్ధంగా లేరు, నువ్వు వండించిన వంట గురించి బాధపడుతున్నావా అన్నాడు. నేను సమకూర్చినటువంటి ఇంటికి వాళ్ళు సమానంగా లేరు, అందుకనే కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, శక్తి లేనివారు, శక్తి సామర్థ్యాలు వారందరినీ తీసుకొచ్చేయమని చెప్పాను. పిలవబడిన వారు ఈ యొక్క విందుకే పాత్రులు. ఏం చెప్పాడు? పాత్రులు కారు. ఎవరాళ్ళు? పిలవబడిన వారు కాదు, కానీ సమకూర్చబడిన వారు పాత్రులు. కొంతమంది పిలవకుండానే సమకూర్చబడతారు. ప్రియ దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ బిడ్డలు వద్దు అని చెప్పిన తర్వాత ఇంటి పక్కవారు, పక్కన ఉన్నవాళ్ళు, కూర్చున్న వాళ్ళు, ఇది చేసిన వాళ్ళు, లేదా ఇంటి ముందుకు వచ్చి అడుక్కునేవాడు భోజనం పెడితే, వాడు కొరకు నువ్వు పడ్డ ప్రయాసం మొత్తం వీటికి ఎదిగిన పారేయనంటావా? నువ్వు ఏం చేస్తావు? పేడపప్పు మీద తినడానికి ఇష్టపడతావా? పెంటపోగు మీద తినడానికి ఇష్టపడతావా? అడిగి పెట్టడానికి ఇష్టపడతావా? ఎందుకని? నువ్వు పడ్డ కష్టం మొత్తం నీ బిడ్డలు వద్దని పక్కకు తోచేస్తే, ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి, అనామహుడు, ఎవరో తెలియనటువంటి ఆ రోజు భోజనం అడుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తికి ఆడు కొంచెం పెట్టమంటే నువ్వేం చేస్తావు? అధికంగా పెట్టేస్తావు. ఆడు తింటా ఉంటే నీకేమనిపిస్తుంది మనసులో? తినేవాడు నీ బిడ్డ, తినేవాడు నువ్వు బిడ్డ, నువ్వు వండేవాడి కోసం. ఎందుకని చెప్పు? నా కష్టాన్ని నా బిడ్డలు తోసేశారు. ఇప్పుడు వీడు ఎవరు తిన్నాడు? ఎవరు తిన్నాడు? ముక్కు మొహం తెలియకున్నాడు. ఆకలిని తీర్చాను సంతోషపడతా. ప్రియ దేవుని పిల్లలు, మనకు రావాల్సిన ఆశీర్వాదం, మనం పొందుకోవాల్సినటువంటి దీవెన, మనకు రావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం తొట్టుకొని వెళ్ళిపోతున్నాం, తండుకొని వెళ్ళిపోతున్నాం, వద్దని వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అనామహుడు, తెలివి లేనటువంటి వ్యక్తి, మూర్ఖుడు, దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తి పెంట కుప్పల మీద పారేయడానికి ఆయన ఇష్టపడి. ఏ వ్యక్తి అయినా సరే పెట్టడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి పారేయడానికి ఎవరిని ఇష్టపడతారా? చెప్పండి. ఎవరిని ఇష్టపడతారా? అంత అట్ట ఇష్టపడ్డారంటే అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరని అర్థం. ఎవరు? ఎదుటి వ్యక్తి ఆహారం తీర్చడానికి ఇష్టపడలేదు కానీ బయట పారేయడానికి ఇష్టపడి వెళ్తారంటే అంత గనులు ఈ ప్రపంచంలో ఇంకెవరో ఉండరు, ఎవరిని చూడలేము, అంత గొప్పడు అని అర్థం. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తాం? నేను నా బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటిది వీళ్ళు పాత్రులు గారు, వీళ్ళు తినలేదు, దీన్ని వేస్ట్ చేసే కంటే వాడికి పెడితే వాడి ఆకలే తీరుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు మన కొరకు సమకూర్చినటువంటి ఆస్తి దేశం మొత్తానికి సమకూర్చాడు. వీళ్ళ యుద్ధానికి అని చెబితే నా గుండె ఏం చేస్తున్నాను? వెనక్కి లాగేస్తుంది. ధైర్యం చేయట్లేదు, నన్ను వెనక్కి లాగేస్తుంది. ధైర్యంగా ఉండొద్దని చెప్తా ఉంది, నన్ను లాగేస్తున్నాడు వెనక్కి. ఇదిగో నాకంటే గొప్పడు రాజు వెనక్కి తగ్గిపోతున్నాడు, నేను ఆయన చూసాడు. కానీ దావీదు ఎవరిని చూడలా? దావీదు హృదయం ఎవరిని చూడలా? ఎవరిని చూసింది? సౌలు రాజుని చూడలా.
తనకంటే ముద్దు అన్నలు ముగ్గురు అణులు యుద్ధాల్లో ఉన్నారు, దీంట్లో ఉన్నారు. ఆయన చూడలా, సైన్యాధిపతులను చూడలా, శతాధిపతులను చూడలా, గొప్ప నాయకులను చూడలా. ఎవరిని చూశాడు ఆయన? దేవుణ్ణి చూశాడు. యుద్ధం నేనుగా చేసేది యెహోవాయే యుద్ధము, యెహోవాయే యుద్ధము. ఈ యుద్ధం జరిగించేది ఎవడో? యెహోవాయే. తన హృదయం చెప్తా ఉంది. నీ హృదయం ఎప్పుడని చెప్పిందా నీకు? నీ హృదయం ఎప్పుడైనా నీతో చెప్పిందా? ఎస్, చెప్తుందండి. ఏమని చెప్తుంది? పెదవులతో మాత్రమే చెప్పు, హృదయం నీవు నాకు దూరంగా ఉండమని చెప్తా కదా. దావీదు హృదయం ఎట్లా చెప్పిందంటండి? దావీదు హృదయం ఎట్లా చెప్పిందంట? చదవండి ఒకసారి, మీకు అర్థమవుద్ది. మనోభిష్టము సఫలము చేయుచున్నావు, దేవుడు ఏం చేస్తున్నాడంట? హృదయముతో ఉండేది పెదవులతో పలికేది రెండు ఒకటే దావీదు. అందుకే పెంట కుప్పల మీద నుంచి ఏమైపోయాడు ఆయన? రాజు, మహారాజు అయ్యాడు. ప్రియ దేవుని పిల్లారా, గత వారం కూడా ఈయన గురించి మీకు జ్ఞాపకం చేశాను. మళ్ళీ ఈ వారం మీకు జ్ఞాపకం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈయన జ్ఞాపకం ఉన్నాడు అంటే మనం ఇప్పుడు కూడా ఎవరి వైపు చూడడం, దేవుని వైపు మాత్రమే చూస్తాం. దేవుడు అంటాడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. ఈ మనుషుడు ఏ మనుషుడు? ఆ మనుషుడు దావీదు. ప్రియ దేవుని పిల్లారా, హృదయం ఏం చెబుతుందో నోరు కూడా అదే పలుకుద్ది. హృదయం ఏం చెప్పింది? నువ్వు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పింది. దావీదు నోరు ఏం చెప్తుంది? అదే చెప్తుంది. సౌలు దగ్గర, సౌలా నేను నీకు అన్యాయం చెప్పొద్దని నా దేవుడు చెప్తున్నాడు. నా నోరేం మాట్లాడుతుందో ఆ హృదయం కూడా అదే మాట్లాడుతుంది. సంఘ చరిత్రలో లేదా పాత చరిత్రలో చూసుకుంటే సౌలుకి సౌలుగా పుట్టిన బుద్ధి కాదంటండి ఇది. సౌలు పక్కన ఉన్నటువంటి సేనాధిపతులుగా ఉన్నటువంటి వ్యక్తులు పుట్టించారంటే, ఏమని పుట్టించారు అంటే, అతను నోటితో మాట్లాడుతున్న హృదయం నీకు ఏం చేస్తుంది? ఏరుగా ఆలోచన చేస్తుంది. ఎన్నిసార్లు చెప్తాడు దావీదు? ఎన్నిసార్లు నిరూపించుకున్నాడు, అయ్యా నేను నీకు ఎప్పుడు అన్యాయం చేసేవాడిని కాదు, నేను ఎప్పుడు నీకు అన్యాయంగా నడిచేవాడిని కాదు. ఎవరు రాజా నువ్వు తరిమేది? ఒక నల్లునా, మిను నల్లునా, కుక్కనా? ఎవరు రాజా నువ్వు తరిమేది? దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. సౌలు చూసి నన్ను తరుముతా ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్దాము అంటే నా ప్రాణం తీసేసేలా ఉన్నాడు. కానీ మందిరానికి రాలేదని నా హృదయం ఎంతో ఎంతో వేదన చెందుతుందయ్యా, ఎంతో వేదన చెందుతుందయ్యా. అందుకే దేవుడు తన హృదయంలో ఉన్నది మొత్తము ప్రపంచానికి బట్టబయలు చేశాడు. ఏం చేశాడు? ఆయన రాసిన ప్రతి కీర్తన ప్రపంచానికి తెలియజేశాడు. కానీ ప్రియ దేవుని పిల్లారా, ఆ రోజుల్లో ఉన్నటువంటి జనులు నమ్మారా? నమ్మలా. సౌలు నమ్మాడా? నమ్మలా. దావీదు అన్నలు నమ్మారా? నమ్మలా. ఆ పక్కన నుండి సైన్యాధిపతులు నమ్మారా? నమ్మలా. ఎందుకని అంటే పాడైపోయిన వారి వైపు చూసేవారే తప్ప మంచివారి వైపు చూసే ప్రపంచం ఈరోజు ఎక్కడ కనబడట్లా. అందుకే ఆయన అంటాడు, అందుకే ఆయన రాసినటువంటి మాట ఏమిటి అంటే, నా హృదయంలో ఉన్నదే నా నోటి నుండి వచ్చింది. నా హృదయం ఏమైతే కోరుకుందో, నా పెదవులు ఏవైతే చేశాయో ఆ ప్రార్థన నువ్వేం చేయలేదు ప్రభా, నన్ను అంగీకరించక. ఒకసారి మీ దగ్గరికి వెళ్దాం, మన దగ్గరికి వెళ్దాం. మన హృదయము నోరు ఒకటే మాట్లాడుతుందా? మన ప్రార్థన ఎందుకు నెరవేర్పు రావట్లేదు? ఎందుకు మన దేవుడు మన ప్రార్థన అంగీకరించట్లేదు? హృదయం ఒకటి చెబుతుంది, నోరు ఒకటే పలుకుతుంది. హృదయము ఒకటి చెబుతుంది, నోరు ఒకటి పలుకుతుంది. కనుకనే మన ప్రార్థన దేవుడు వినుటలేదు. చూడండి, ఇంకొక మాట అంటాడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదవండి. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. నా దేవుని నామమును బట్టి నా ధ్వజమును ఎత్తుచున్నాను. ఏం చేశాడంటే ప్రార్థనలన్నీ ఎందుకని సఫలపరిచాడు ఆయన? హృదయంలో నుండి వచ్చేది, పెదవుల్లో నుండి వచ్చేది ఒకటే. ఆయన కోరికలన్నీ ఏమయ్యాయంట? కోరికలు మొత్తం నా సర్వనాశనం అయ్యా. ఏ నాశనం అయ్యాయి? ప్రభువా నా కొడుకుని కలెక్టర్ చేయని నా ఆదివారం ఆరాధన మాంతా. ప్రభువా నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, ఆదివారం ఆరాధన మాంతాడు. ప్రభువా నేను గొప్ప ఇల్లు కట్టుకోవాలి, నేను ప్రార్థనకి వెళ్ళను. కానీ నా కోరిక, నా ఆలోచన ఏం చేయి ప్రభువా నువ్వు? ఎందుకంటే మా పాస్టర్ గారు దేవుని సన్నిధికి వస్తే కోరికలు సిద్ధింపజేస్తారు దేవుడు అని చెప్తున్నాడు.
దేవుడు పాస్టర్ గారు చెప్పినా పాస్టర్ గారు మాట కూడా విన్నాడు. ఏ మాట వింటాడు? సమూయేలు మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త. బైబిల్లో ఉందా లేదా? అటువంటి ఆయన మాట కూడా నిన్నన్నాడు. దానియేలు గారు మంచి ప్రవక్త, అటువంటి ఆయన మాట కూడా నిన్నన్నాడు. బైబిల్లో ఉంది ఈ మాట. ఇర్మీయా గ్రంథంలో ఉందా లేదా? యోబు మంచి గొప్ప విశ్వాసి, ఆయన ప్రార్థన కూడా ఏం చెప్పాడన్నాడు? ఎందుకని? నువ్వు చేసిన అన్నాడు. ఎవరితో ఆ మాట? ఇర్మీయాతో అన్నాడు. పాస్టర్ గారు చేసిన ఆయనను, దానియేలు చేసిన ఆయనను, రెండోది ఇంకెవరు? యోబు గారు చేసిన ఆయనను, సమూయేలు చేసిన ఆయన. మరి ఎవరు చేస్తే ఉంటావయ్యా? రాతి గుండెను తీసివేసుకొని మాంసపు గుండెగా వారు నా దగ్గరికి వచ్చి వారు హృదయమును నా తట్టు తిరిగితే నేనేం చేస్తా? వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి ప్రార్థన నేను అంగీకరిస్తాను, వారి ప్రార్థనకి జవాబు వస్తుంది. నువ్వు చెయ్యమని చెప్పినా నీ ప్రార్థన నేను వినను. ఎందుకు లేదంటే ప్రార్థన నా ప్రార్థన కంటే పర్లేదు, మా పాస్టర్ గారి ప్రార్థన కూడా పర్లేదు, అయితే ఆయన నేను ఒకటే కావాల్సి అనుకుంటాం. ఏమనుకుంటా చెప్పండి? నా ప్రార్థన అంటే ఎట్టో వినలేదు, నేను టీవీ చూసేది తెలుసు, సినిమాలు చూసేది తెలుసు, ఇది చూసేది తెలుసు, లేనిపోయిన మాటలు మాట్లాడేది అన్నీ తెలుసు ఆయనకి. మరి ఆయన ప్రార్థన కూడా లేదంటే ఆయన నేను ఒకటేనా? ఇదేగా మనకు వచ్చే డౌటు. అందుకే దేవుని వాక్యం చదివితే, ప్రార్థన చేస్తే దేవుడు మీకు అర్థమవుతాడు. ఎందుకని నేను చేసిన ప్రార్థన కూడా నెరవేర్పు రాలేదు అని అంటే దేవుడు అంటున్నాడు, మరి వీళ్ళు అనవసరం అంటారా? కాదు, వీళ్ళు అవసరమే. మరి ఎందుకని? దేవుని చిత్తాన్ని, దేవుని వాక్కుని ప్రకటించడానికి వీళ్ళు అవసరం. ఎవరు వాళ్ళు? సమూయేలు అవసరం, యోబు అవసరం, దానియేలు అవసరం, ఇర్మీయా అవసరం, మీ పాస్టర్ గారు కూడా అవసరం. ఎప్పుడంటాడు? ఎప్పుడు ఇచ్చేస్తారు అని అంటే, నా వార్తను మీరు తీసుకెళ్ళి వారికి ప్రకటించండి. మా వార్తను తీసుకున్న వారికి వెళ్ళి ప్రకటించండి. నా మాట విని నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును రమ్మని వానికి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు. పాస్టర్ గారి గురించే చెప్పలే ఈ మాట. పాస్టర్ గారిని దేవుడు ఎందుకు పెట్టాడు? కాపరిగా పెట్టాడు. కాపరి పని ఏంటి? కాయటం. మరి గొర్రెలు ఏం చేయాలి? మేత మేయాలి. ఎంతమంది మేత మేస్తున్నారు చెప్పండి? ఎంతమందికి దేవుని మాటలు అంటున్నారు చెప్పండి? ఎంతమందికి దేవుని మాటలు అర్థమవుతున్నాయి చెప్పండి? ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మరలా మీకు ఈ మొదటి మాసము, 6వ మాసము మొదటి పునరుత్థాన దినంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, పాస్టర్ గారి ప్రార్థనే కాదు, నీ ప్రార్థన కూడా యేసయ్య వింటాడు. నీ ప్రార్థన కూడా నెరవేరిపోస్తుంది. నీ ప్రార్థన కూడా జవాబు వస్తుంది. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే పాస్టర్ గారి ప్రార్థన కూడా జవాబు రాదు. ఎందుకని? నూతులో ఉన్న నువ్వు తాడు పట్టుకోవాలి. ఎంతమంది లాక్కిస్తే ఏమవుద్ది? ఎంతమందికి లాక్కొస్తే ఏమవుద్ది? తాడు వస్తుంది. 10 సార్లు ఎన్నిసార్లు వేసినా, ఎన్నిసార్లు లాగినా ఏ తాడు వస్తుంది? ఉత్తుతాడే బయటకు వస్తూ ఉంటుంది. మరి ఎవరు తాడు ఏం చేయాలి? బయటికి రావాలంటే వాళ్ళు చెయ్యి ఊడు, ఆ చేతిలోకి వెళ్ళా చెయ్యి గట్టిగా నువ్వు అప్పుడు పట్టుకున్నప్పుడు నేను పైకి లాక్కొచ్చి పైన కూర్చొనబెడతారు. దేవుని పిల్లల దేవుడు చెబుతున్నటువంటి మాట ఇదే. దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఇదే. ఆయన అంటున్నాడు, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. కోరిక నెరవేరుద్ది. నీ నోటిలో నుంచి నీ హృదయం ఉన్నది ఒకటైనప్పుడు నీ ఆలోచన సఫలమవుద్ది. నీ కోరిక నెరవేరుద్ది, నీ ఆలోచన సఫలమవుద్ది. ఎప్పుడు? ఇక్కడున్నదే ఇక్కడ నుంచి వచ్చేది, ఇక్కడున్నది ఇక్కడ నుంచి వచ్చేది, ఇక్కడ నుండి వచ్చేది ఒకటి, ఇక్కడ నుంచి వెళ్ళేది ఒకటి. అయితే 2 పడవ మీద కాలు పెడితే ఏమవుతుంది చెప్పండి? ఈ పడవ మీద కడవ, ఆ పడవ మీద కాలు పెడితే 2 పడవలు వదిలిపెడతాయి. అప్పుడు ఏమవుతావు? 2 పడవలు వదిలిపెడతాయి, అప్పుడు జారిపోతావు. దేవుని పిల్లలు దేవుడు చెప్పేది అదే. సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఇరుకు దూరంలో కాలు, ఎడల్పు దూరంలో కాలు పెట్టడం కుదరదు. వెళితే ఇరుకులోనైనా ఉండు, లేకపోతే ఎడల్పులోనైనా ఉండు. లేదా దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగా నిలువెచ్చని స్థితిలో ఉంటే నువ్వేం చేయు? ఉమ్ము వేయబడతావు. ప్రియ దేవుని పిల్లరా, ఉడికితే ఉత్తి బియ్యం అన్నా తిను, లేకపోతే ఉడికిన తర్వాత లేదు. ఉడకని బియ్యం మాత్రం నీవు తినవద్దు. ప్రతిదీ కూడా నిలువెచ్చని స్థితిని, ప్రతిదానికి భయంకరమైనటువంటి స్థితిని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక ఇంకొక మాట చూసుకొని నా ప్రసంగాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. దేవుడు ఏమంటున్నాడు?
8-9 మొత్తం దావీదు గారి మాటలే. నన్ను అడుగుము. ఎప్పుడు అడగాలి? ఎప్పుడు అడగాలి? హృదయంలో ఉన్నది పెదాల నుండి వచ్చేది. 2 ఒకటై ఉండాలి. నన్ను అడుగుము, జనులో కూడా నీకేం చేస్తాను? జనములను నీకు స్వాచ్ఛముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? నోట్లో ఉంది, పెదాల్లో ఉంది, 2 ఒకటి అయినప్పుడు నీ కోరిక సిద్ధింపజేస్తుంది, నీ ఆలోచన సఫలమవుద్ది. నీ నోట్లో ఉంది, నీ పెదవుల్లో ఉంది, ఒకటే అయినప్పుడు, నీ హృదయంలో ఉంది, నీ పెదవుల నుంచి వచ్చేది ఒకటే అయినప్పుడు దేవుడు నన్ను అడుగుము, ఏమిస్తాడంట? బూది దిగంతముల వరకు సొత్తుగాను, నువ్వే అధికారిగాను, నాయకుడుగాను, లీడర్గాను దేవుడు నియమిస్తానని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. 6వ మాసము మొదటి పునరుత్థాన దినంలో ఉన్న మనం చేసుకుందాం. పెదవులు మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తున్నాయి, హృదయం దేవునికి ఏమందంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సువార్తలో అంటారు, వీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారని ఈ హృదయం నాకు దూరముగానున్నది. మీకు తెలుసా? పక్కన తిట్టొచ్చి నీ నోటి దగ్గరకు వచ్చి పొగిడే వ్యక్తిని నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వు గోడ సాటు నీ పక్కన వ్యక్తి తిట్టే తిట్లు మొత్తం విన్నావు. ఉదాహరణకి 2 గురించి చెప్తాను. వెంకటేశ్వరి, పావని అనుకుందాం, 2 వదిన మొదలు కాబట్టి. పక్క నుండి పావని మంచిదని వెంకటేశ్వరి చెప్పింది, ఇటు వెంకటేశ్వరి కాదని చెప్పి పావని చెప్పింది. వీళ్ళిద్దరికి వచ్చి వదిన అని ప్రేమతో మాట్లాడుకుంటారు. ఒకరి హృదయంలో ఒకరికి ఏమనిపిస్తే చెప్పండి? ఇప్పుడు దొంగ, ఇప్పుడే నన్ను తిట్టావు ఏమంటది? నువ్వు నాకంటే పెద్ద దొంగవే, నువ్వు ఇప్పుడే కదా నన్ను తిట్టావు. వదిన నోటితో పిలుస్తున్నారు తప్ప హృదయం ఏం చేస్తుంది వీళ్ళకి? ఎందుకని స్వయంగా ఈ చెవులు విన్నాయి, స్వయంగా చిన్న కంతలో నుంచి చూసే ఈ వదిన నా వదిననా కాదా అని చెప్పి చిన్న కన్నం ఉంటే కన్నం నుంచి చూస్తుంది, ఓ ఈ వదిన మా వదినేగా అని చిన్న దాంట్లో నుంచి చూశారు. ఎందుకని? ఒకటి చెవులు విన్నాయి, 2 కళ్ళు చూసాయి. ఇప్పుడు ఏరే వాళ్ళు అయితే నేను మోసం చేయొచ్చు, కానీ నీ కళ్ళని నువ్వు మోసం చేస్తే నమ్ముతా వాళ్ళని? నా దేవుడు అంటున్నాడు, నాకు మరుగైంది ఏదైనా ఉన్నదా? పెదవులేమో నన్ను వదిన అని పిలుస్తున్నాయి, ఇందాక తిట్టినవి మొత్తం నా చెవులు నా కళ్ళు స్వయంగా చూసినాయి, నా కళ్ళు నా చెవులు స్వయంగా చూసినాయి. ఇప్పుడు ప్రేమతో వెళ్ళి పిలిస్తే ఈ ప్రేమను నమ్ముతారా చెప్పండి? ఇద్దట్లో ఎవరైనా నమ్ముతారా? నమ్మబుద్ధి అవుద్దా? ఎందుకు నమ్మబుద్ధి అవ్వదు? మరి దేవుడు చూడలేదా నీ హృదయం? దేవుడికి స్పష్టంగా కనబడని స్థలం ఏదైనా ఉందా? మరుగైన స్థలం ఏదైనా ఉందా? నీ హృదయంలో నీవు ఏం ఆలోచించు. అందుకే ఎందుకు ఈ మాటలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఇప్పుడు ప్రభు బలలో చేయబెడుతున్నాం. ఇస్కరియోతు యోధ ప్రభు బలలో చేయబెట్టి నోటితో ప్రభువా ఆ దొంగ నేను కాదన్నాడు. యేసయ్యకి తెలీదా ఆ హృదయం ఏంటనేది? ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ప్రభు బలలో చేయబెట్టే ముందు మనల్ని మనం చూసుకుందాం ఒకసారి. ప్రభువా, తెలుసో తెలియకో, ఎరుగో ఎరగకో, అజ్ఞాదిశలోనో నీ ఎడల నేను పొరపాటు చేశాను. ఇక నుంచి ప్రభువా నన్ను పవిత్రపరుచున్నట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపును దావీదు చేస్తా ఉన్నాడు. దావీదు గారు ఒకనొక సమయం అప్పుడు ఎవరు చూడదనుకున్నాడు. నాతాను ప్రవక్త గద్దించగానే ఏం చేశాడు? నాతాను ప్రవక్త దావీదు కంటే చాలా చిన్నవాడు. తెలుసా మీకు? నాతాను ప్రవక్త దావీదు కంటే చాలా చిన్న వయసు. దైవజనుడు గద్దించాడు అని చెప్పి నువ్వు చేసింది పొరపాటు అని చెప్పాడని సింహాసనం దిగి ఏం చేశాడు? చిన్న పుచ్చుకొని చిన్న పిల్లవాళ్ళలాగా దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? నా పొరుపు తేలిందాక ఏడుస్తున్నానని చెప్పాడు. అంటే అంతగా రోధించాడట తన పాపాల నిమిత్తం. దేవుని పిల్లారా, ప్రభు బలలో చేయబెట్టే ముందు, ప్రభు బలలో తీసుకునే ముందు మన ఆలోచనలు ఏంటో తెలుసు, మన హృదయ తలంపులు ఏంటో తెలుసు, ఏమేమి ఆలోచించావో తెలుసు. నా దేవుడు అంటున్నాడు, దావీదు ప్రార్థన విన్నాను అంటే నేను ఆయన హృదయం ఏం ఆలోచించిందో పెదవులు కూడా అది ఆలోచన చేస్తున్నాయి.
హృదయం ఏమైతే ఉందో పెదవులతో కూడా అదే వచ్చింది కనుకనే హృదయంలో ఉన్నది నెరవేర్చాను, పెదవులతో పలికింది కూడా నేను నెరవేర్చేశాను. ఆయన ఆలోచన యావత్తు సఫలాకృతం చేశాను, తన కోరికను సిద్ధింపజేశాను. ఆయనకు గొప్ప అధికారాన్ని ఇచ్చాను, బూది గదంతముల వరకు సొత్తుగా ఆయనకు స్వాస్థ్యముగా నేను ఇచ్చానంటున్నాడు. ఆ ఆశీర్వాదం నాకు కూడా కావాలి ప్రభువా, ఆ ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలి ప్రభువా. ఇదిగో తెలుసో తెలియకో, ఎరుగో ఎరగక, ఇదిగో నా చిత్తానికి నేను కొట్టివేస్తున్నా, అది నాకు ఎంత లాభదాయకమైన ఆ చిత్తాన్ని ఏం చేస్తానా, ఆ ఇష్టాన్ని ఏం చేస్తానా, నీ నిమిత్తం కొట్టేస్తానా. నా మాట అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టుగా ప్రభా, ఇక నీ వాక్యానుసారంగా బ్రతుకుతావు ప్రభు అని చెప్పి ఒక తీర్మానం కలిగి ఈరోజు ప్రభు బలలో పాల్గొందాం. ప్రభు బలలో పాల్గొని మనల్ని మనం సరి చేసుకుందాం. మన నోట నుండి వచ్చేది, మన పెదవుల నుండి వచ్చేది ఒకటే, మన హృదయంలో ఆలోచన చేసేది మన పెదవుల నుండి వచ్చేది ఒకటే అయ్యేటట్టు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మన మాట, మన హృదయము దేవునికి ఇష్టముగా ఉందాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి మనందరి వినికిడిలో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.